హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు మిస్టర్ హ్యారిక్సన్ ఫోన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ హడావుడిగా తను ఒక కొండ ఎడ్జికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు, అసలు హడావుడిగా ఎందుకు పరిగెత్తాడు, ఆ కొండ ఎడ్జికి వెళ్ళి ఏం ఆలోచిస్తున్నాడు అనేది ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి తెలుసుకుందాం. కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరో చిన్నప్పుడు చూపిస్తారు. హీరోకి నాన్న మాత్రమే ఉంటాడు. వాళ్ళ అమ్మ తను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిందనమాట. బేసికల్ గా హీరోకి బుక్స్ అవడం అంటే చాలా ఇష్టం. తనకి ఏంటంటే వాళ్ళ నాన్నతో కలిసి చర్చికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అలా చర్చికి వెళ్ళి చర్చిలో బైబిల్ చదువుతున్నప్పుడు అందరూ వింటూ ఉంటారు. కరెక్ట్ గా అదే చర్చికి హ్యారిగన్స్ అని ఒక అతను వస్తాడు అనమాట. బాగా వయసు అయిపోయిన అతను వచ్చేసి హీరో బైబిల్ చదువుతుంటే చూసి మంత్రముగ్ధుడైపోతాడు. వెంటనే హీరో వాళ్ళ నాన్నని మీట్ అయ్యి, మీ అబ్బాయి బుక్స్ బాగా చదువుతున్నాడు, కాకపోతే నాకు చిన్న హెల్ప్ చేస్తావా, మీ అబ్బాయిని నా దగ్గర బుక్స్ చదవడానికి అసిస్టెంట్ గా పెడతావా, ఎందుకంటే నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం, కాకపోతే ఈ మధ్య నాకు కొంచెం కళ్ళు కనిపించట్లేదు, కానీ మీ అబ్బాయి నా దగ్గరకు వచ్చి ప్రతిరోజు బుక్స్ చదివి నాకు వినిపిస్తూ ఉన్నాడు అనుకో, మీ అబ్బాయికి ఎంతో కొంత పేమెంట్ ఇస్తానని చెప్పి అనడంతో హీరో వాళ్ళ నాన్న కూడా కొంతసేపు ఆలోచించి, సరే బుక్సే కదా చదవమంటుందని చెప్పేసి హీరోని ఆ ఇంట్లో పనికి పంపిస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో బుక్స్ అవడానికి హ్యారిగన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే వాళ్ళ ఇల్లు ఒక పెద్ద ప్యాలెస్ అనమాట. లోపలికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత రోజు ఒక 2 గంటలు హ్యారిగన్ కి బుక్ చదివి వినిపిస్తాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్న చెట్లకి నీళ్లు పోసి కొంత సమయం అక్కడ గడిపి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. బేసికల్ గా హీరో వాళ్ళ నాన్న చాలా జాలీగా ఉంటాడు అనమాట. కాకపోతే ఎప్పుడైతే హీరో వాళ్ళ అమ్మ చనిపోయిందో అప్పటి నుంచి తను చాలా డల్ అయిపోయాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో యాజ్ ఇట్ ఈస్ గా హ్యారిగన్ వాళ్ళ ఇంటికి బుక్స్ చూడడానికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ హ్యారిగన్ కనిపించడు. సర్లే అని చెప్పేసి అక్కడ ఉన్న చైర్లన్నీ అటు ఇటు జరుపుతున్నప్పుడు పక్కనే ఒక రూమ్ కనిపిస్తుంది. ఆ రూమ్ లో ఏముందని చెప్పి చూద్దాం వెళ్తున్నప్పుడు సడన్ గా అక్కడికి హ్యారిగన్ వస్తాడు. ఏంటి ఆ రూమ్ లోకి వెళ్తారు అని చెప్పి అడిగితే, ఏమీ లేదు, ఈ డోర్ లాకేస్తుంది కదా, సరే ఓపెన్ చేద్దాం చూస్తున్నానని చెప్పి అనడంతో హ్యారిగన్ ఏమంటాడంటే, నువ్వు పొరపాటును కూడా ఆ గదిలోకి వెళ్ళమాకు, అందులో చాలా సీక్రెట్లు ఉన్నాయని చెప్పేసి హీరోనే బుక్ చదవమంటాడు. దాంతో హీరో కూడా బుక్ చదివేసి సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు హ్యారిగన్ హీరోకి శాలరీ ఇస్తాడు. అదే సమయంలో హీరో హ్యారిగన్ తో ఏమంటాడంటే, నేను బుక్ చదువుతున్నప్పుడు నువ్వు వింటున్నావు కదా, మరి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అని చెప్పి అడిగితే, నేనా స్టాక్ మార్కెట్ గురించి పేపర్లో చదువుతానని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఈయన స్టాక్ మార్కెట్ చదువుతాడు. మరి ఈయన కుటుంబ సభ్యులంటూ ఎవరు లేరు కదా, అసలు ఈయన గురించి తెలుసుకుందాం అని చెప్పేసి హీరో వెళ్ళి హ్యారిగన్ గురించి ప్రాపర్ గా ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తాడు. సెర్చ్ చేసి చూస్తే తనకి చాలా మంది కుటుంబ సభ్యులు ఉన్నా సరే వాళ్ళందరికీ దూరంగా కావాలని బతుకుతున్నాడని చెప్పేసి ఇంటర్నెట్ లో రాస్తారు. అంతేకాకుండా తనకు పెళ్లి మీద కూడా ఇంట్రెస్ట్ లేకుండా కేవలం అంత పెద్ద ప్యాలెస్ లో ఒక్కడే ఉంటున్నాడని చెప్పేసి అందులో రాసుంటుంది. దాంతో హీరోని ఆశ్చర్యపోతాడు. సర్లే మనకెందుకులే అని చెప్పేసి ప్రతిరోజు వచ్చి తన ముందు బుక్స్ అవ్వటం, ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోవటం. అలా వెళ్ళిపోతున్నప్పుడు హ్యారిగన్ ఏం చేస్తాడంటే హీరోకి అప్పుడప్పుడు లాటరీ టికెట్లు ఇస్తాడనమాట. సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళి స్క్రాచ్ చేసి చూస్తే అవి మనోడు గెలవడు. ఇలాగా రోజులు గడిచే కొద్దీ మన కథలో హీరో పెరిగి పెద్ద అయిపోతాడు. కాలేజీకి వెళ్ళేంత వయసు వస్తుంది. అప్పుడు కూడా హీరో వచ్చి హ్యారిగన్ కి బుక్స్ చదివి వినిపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా బాగా చదువుకొని ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి తను ఒక హై స్కూల్లో కూడా జాయిన్ అవుతాడు. ఫస్ట్ డే స్కూల్కి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సీనియర్ హీరోకి క్లాసులో ఎలా ఉండాలి, స్కూల్లో ఎవరెవరు డేంజర్ అని చెప్పేసి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ తర్వాత హీరోని ఒక క్యాంటీన్ తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ 3 బ్యాచ్లుగా అందరూ కూర్చొని ఉంటారు. బేసికల్ గా అక్కడ 3 బ్యాచ్లు ఎందుకు కూర్చున్నారంటే ఐఫోన్ వాడే వాళ్ళందరూ ఒక బ్యాచ్, సామ్సంగ్ వాడే వాళ్ళందరూ ఒక బ్యాచ్, నోకియా వాడే వాళ్ళందరూ ఒక బ్యాచ్ అనమాట. అలా బ్యాచ్లుగా కూర్చుంటారు. అలాగే ఐఫోన్ వాడే బ్యాచ్ లో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. సో బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే హీరో వాళ్ళ క్లాసే అనమాట. దాంతో హీరోకి హీరోయిన్ కి మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత హీరో స్కూల్ ముగించి చూసుకుని బయటకు వస్తున్నప్పుడు కరెక్ట్ గా కెన్నీ అనే కుర్రాడు ఎదురవుతాడు. బేసికల్ గా అందరినీ ర్యాగింగ్ చేస్తుంటాడు అనమాట. హీరో దగ్గరకు వచ్చి నా షూ పాలిష్ చేయని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు, నేను చేయనని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ కెన్నీ ఏమంటాడంటే, నువ్వు గనక షూ పాలిష్ చేయలేదనుకో నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి హీరోని బెదిరిస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి ఒక టీచర్ వచ్చేసి హీరో పరిస్థితి అర్థం చేసుకుని, రే కెన్నీ క్లాస్కి వెళ్ళని చెప్పేసి అరిచి హీరోని అక్కడ నుంచి పంపించేస్తుంది. దాంతో హీరో తప్పించుకున్నారా బాబు అని చెప్పేసి అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత హీరో వాళ్ళ నాన్న అడుగుతాడు, ఎలా ఉందిరా స్కూల్ అని చెప్పి అడిగితే అంత బాగా ఉందని చెప్పి అంటంతో హీరో వాళ్ళ నాన్న హీరోతో ఏమంటాడంటే, ఏమన్నా కావాలంటే అడుగురా, మొహం పడకని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి నాన్న ఫోన్ కావాలి నాన్న అని చెప్పేసి అంటాడు. దానికి హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే, ఇప్పుడు కాదు కానీ ఒక 2-3 నెలల తర్వాత కొనిస్తానని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు బుక్స్ చదవడానికి హ్యారిగన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బుక్స్ చదివిన తర్వాత హీరో హ్యారిగన్ ని ఇలా అడుగుతాడు అనమాట, మీ జీవితంలో మిమ్మల్ని ఎవరన్నా ర్యాగింగ్ చేశారా అని చెప్పి అడిగితే ఆ చేశారని చెప్పేసి అంటాడు. మరి ఏం చేశారు మీరు అని చెప్పి అడిగితే, నేను కూడా చాలా సేపు భరించాను, కానీ వాళ్ళు ర్యాగింగ్ ఎక్కువైపోయేసరికి నేను కూడా వాళ్ళని రివర్స్ లో ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేశాను, వాళ్ళతో గొడవ పడ్డాను,
వాళ్ళని కొట్టానని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కొన్ని రోజులకి క్రిస్మస్ వస్తుందన్నమాట. దాంతో హీరోకి చాలా మంది గిఫ్ట్లు పంపిస్తారు. సో అన్ని గిఫ్ట్లు హీరో ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు పక్కనే హ్యారీగన్ ఇచ్చిన లాటరీ టికెట్ కనిపిస్తుంది అనమాట. ఎలాగో గెలం కదా అని చెప్పేసి ఆ లాటరీ టికెట్ ని స్క్రాచ్ చేసి చూస్తే దాంట్లో లాటరీ గెలుచుకుంటాడు. అది కూడా $3000. ఈ విషయం వల్ల అని చెప్తే హీరో వాళ్ళ నాన్న ఎంతగానో ఆనందపడతాడు. సర్లే నేను కూడా నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చానని చెప్పేసి హీరోకి ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఏంటా గిఫ్ట్ అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అందులో కొత్త ఐఫోన్ ఉంటుంది. హీరో షాక్ అయిపోతాడు. మరి డబ్బులు లేవను కదా అని చెప్పి అడిగితే జస్ట్ సరదాగా అలా చెప్పాను, ఎలాగో క్రిస్మస్ వస్తుంది కదా అప్పుడు కొనిద్దామని చెప్పి అనటంతో హీరో ఎంతో ఆనందపడతాడు. వెంటనే హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే మరి ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తానని చెప్పి అడిగితే హ్యారీగన్ కి చేస్తానని చెప్పేసి డైరెక్ట్ గా ఆయనకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి హ్యాపీ క్రిస్మస్ చెప్పి మీరు ఇచ్చారు కదా లాటరీ టికెట్, ఆ లాటరీ టికెట్ లో నాకు డబ్బులు గెలుచుకున్నానని చెప్పి అనడంతో ఆయన కూడా ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో యాజిటీస్ గా స్కూల్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కెన్నీ బాగా ఇబ్బంది పెడతాడు. అయినా సరే కెన్నీని పట్టించుకోకుండా డైరెక్ట్ గా స్కూల్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి డైరెక్ట్ గా క్యాంటీన్ కి వెళ్తాడు. క్యాంటీన్ కి వెళ్ళి ఐఫోన్లు వాడే వాళ్ళందరూ ఎక్కడ కూర్చుంటారో అక్కడ కూర్చొని వాళ్ళ ముందు ఫోజులు కొడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో యాజిటీస్ గా హ్యారీగన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి బుక్ చదివేసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు హ్యారీగన్ కి డౌట్ వచ్చేసి ఒక విషయం అడుగుతాను ఏమనుకో కదా అని చెప్పి అనడంతో హీరో కూడా పర్లేదు సార్ అడగనని చెప్పి అంటాడు. నీ వయసులో వాళ్ళు పబ్బులు షికార్లు అని చెప్పేసి ఎంజాయ్ చేస్తుంటే నువ్వేమో నా దగ్గరకు వచ్చి కథలు చెప్తున్నావు. ఏదో చిన్నప్పుడు అంటే రమ్మన్నాను, ఇప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్ గా వస్తున్నావు, ఏంటి పరిస్థితి అని చెప్పి అడిగితే అలాంటిది ఏం లేదండి, నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం, అందులోనూ మీతో టైం స్పెండ్ చేయడం అంటే ఇంకా ఇష్టం, అందుకే వస్తున్నా అని చెప్పి అనడంతో హ్యారీగన్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో లాటరీలో డబ్బులు గెలుచుకున్నాడు కదా, అందులో కొంత డబ్బులు పెట్టుకొని డైరెక్ట్ గా హ్యారీగన్ కి ఒక ఐఫోన్ కొనుక్కొని గిఫ్ట్ గా ఇస్తాడు. కానీ హ్యారీగన్ ఏమంటాడంటే నాకు ఫోన్లన్నా టీవీలన్నా రేడియోలన్నా చాలా చిరాకు, కేవలం బుక్స్ అంటే నాకు ఇష్టం అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే ఐఫోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అందులో బుక్స్ చదువుకోవచ్చు, న్యూస్ పేపర్ చూసుకోవచ్చు, షేర్ మార్కెట్ చూసుకోవచ్చు, మీకు ఇష్టమైన అన్ని చేసుకోవచ్చు అని చెప్పి అనడంతో హ్యారీగన్ కూడా సరే అని చెప్పేసి చూస్తాడు. అలా చూస్తూ చూస్తూ వాటికి ఎడిక్ట్ అయిపోయి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క న్యూస్ పేపర్ ని ఫోన్ లో చదువుతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో యాజిటీస్ గా స్కూల్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కెన్నీ వచ్చేసి ఏంట్రా నీ దగ్గర ఐఫోన్ ఉందంట కదా, నువ్వు అంత డబ్బు ఉండడు అని చెప్పేసి ఆ ఐఫోన్ తీసుకుని కారులో ఎగరేస్తూ దాంతో ఆడుకుంటూ ఉంటాడు. కానీ హీరో మాత్రం సైలెంట్ గా ఉంటాడు. అలా కొంత సమయం ఆడుకొని మళ్ళీ ఆ ఫోన్ హీరోకి ఇచ్చేస్తాడు. దాంతో హీరో తీసుకొని యాజిటీస్ గా బుక్ చదవడానికి హ్యారీగన్ దగ్గరకు వస్తాడు. కానీ వచ్చి చూస్తే తనకేంటంటే ఊపిరాడట్లేదని చెప్పేసి ఆక్సిజన్ పెడతారు. అంతేకాకుండా అదే చైర్లో కూర్చొని కదలకుండా ఉంటాడు. ఏమైంది ఇద్దరికి అని చెప్పేసి దగ్గరకు వచ్చి చూస్తే హ్యారీగన్ చనిపోయి ఉంటాడు. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే చనిపోయే ముందు హీరోకి ఫోన్ చేద్దామని చెప్పేసి డైల్ లిస్ట్ లో తన నెంబర్ కూడా బయటకు తీస్తాడు. కానీ డైల్ నొక్కే లోపే తాను చనిపోతాడు. ఇది చూసి హీరో చాలా బాధపడిపోయి డైరెక్ట్ గా వాళ్ళ నాన్నకి జరిగింది మొత్తం చెప్తాడు. నువ్వేం కంగారు పడకు, నేను అంబులెన్స్ లో వస్తానని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న అక్కడ నుంచి బయలుదేరుతాడు. కానీ హీరో ఏం చేస్తాడంటే హ్యారీగన్ ఫోన్ తీసుకుంటాడు. ఇంకా ముఖ్యంగా తనకి బుక్ చదవడం అంటే చాలా ఇష్టం కదా, అందుకని తనకి లాస్ట్ గా ఒక మంచి బుక్ చదివి వినిపిస్తాడు. ఈ గ్యాప్ లో అక్కడికి పోలీసులు వస్తారు. ఆ తర్వాత అంబులెన్స్ వస్తుంది. తనకి జరగాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. చర్చిలో తన శవాన్ని పెడతారనమాట. అప్పుడు హీరో ఏం చేస్తాడంటే హ్యారీగన్ ఐఫోన్ ని తన పాకెట్ లో పెట్టేసి ఆ బాక్స్ లో పెట్టేస్తాడు. ఆ మరుసటి రోజు హ్యారీగన్ కి ఫ్యూనరల్ జరుగుతుంది. అంతా అయిపోయి హీరో ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా హ్యారీగన్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి హీరోకి ఒక లెటర్ ఇస్తాడు. ఈ లెటర్ సార్ చనిపోయిన తర్వాత మీకు ఇమ్మన్నారని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ లెటర్ తీసుకుని కారు ఎక్కుతాడు. వెళ్ళేటప్పుడు లెటర్ చదివితే అందులో హ్యారీగన్ ఇలా రాసి ఉంటాడు, నువ్వు ఈ లెటర్ చదువుతున్నావు అంటే ఖచ్చితంగా నేను చనిపోయి ఉంటాను, కానీ నీ కోసం నేను గిఫ్ట్ ఇస్తున్నాను. అదేంటంటే $8 లక్షల నీ అకౌంట్ లో వేసాను, అది కూడా నీ చదువు కోసం. బేసికల్ గా నేను నీ పక్క నుండి అన్ని చూసుకోలేను కదా, నువ్వు పెద్ద అయ్యేసరికి నేను చనిపోతాను, కాబట్టి నీ ఎడ్యుకేషన్ కి $8 లక్షల ఇచ్చాను. ఇంకా ముఖ్యంగా నువ్వు ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలి, అదే నా కోరిక, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అందులో హ్యారీగన్ రాస్తాడు. హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి పడుకున్నా కూడా హ్యారీగన్ తనకి గుర్తొస్తూనే ఉంటాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే హ్యారీగన్ కి డైరెక్ట్ గా ఫోన్ చేస్తాడు. అవతల హ్యారీగన్ తనకు ఫోన్ లిఫ్ట్ చేయడం తెలుసు. కానీ హీరో ఏంటంటే హ్యారీగన్ నీ లెటర్ నేను చదివాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ సడన్ గా నన్ను వదిలేసి వెళ్ళిపోతావని ఎప్పుడు అనుకోలేదని చెప్పేసి ఐ మిస్ యూ అని చెప్పేసి హీరో ఫోన్ కట్ చేస్తాడు. ప్రశాంతంగా పడుకుంటాడు. ఉదయాన్నే నిద్రలేసి చూస్తే హీరో ఫోన్ కు మెసేజ్ వస్తుంటుంది. ఆ మెసేజ్ పంపించింది ఎవరో కాదు, చనిపోయిన హ్యారీగన్ అనమాట. అది చూసిన తర్వాత హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. వెంటనే ఈ విషయం వాళ్ళ నాన్నకి చెప్పి హ్యారీగన్ ఇంకా బతికే ఉన్నాడు నాన్న, బతికున్న మనిషిని మనం పొడిచిపెట్టామని చెప్పి అనడంతో వెంటనే హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే ఆయన ఫోన్ ఎక్కడుందని చెప్పి అడుగుతాడు. ఆయన ఫోన్ ఆయన సమాధిలో పెట్టేశానని చెప్పేసి అనడంతో ఎందుకు అంత టెన్షన్ పడతావు, హ్యారీగన్ ని పోస్ట్ మార్టం చేశారు, అది కూడా నేను చూశాను, అలా ముక్కలు ముక్కలుగా కోసిన అతను మళ్ళీ బతకడానికి ఛాన్సే లేదు. ఒకవేళ ఆయన ఫోన్ ఎవరైనా హ్యాక్ చేసి ఉంటారు, లేకపోతే పూడ్చిపెట్టే క్రమంలో దొంగలు ఎవరైనా దొంగతనం చేసి ఉంటారు. ఈ మాత్రం దానికి ఎందుకు కంగారు పడతాం అని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న హీరోకి సర్ది చెప్తాడు. కానీ హీరో ఏం చేస్తాడంటే నమ్మకం కుదరక డైరెక్ట్ గా హ్యారీగన్ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి చూస్తే ఆయన సమాధి
సమాధి లోపల ఫోన్ మోగుతూ ఉంటుంది. దాంతో హీరో కన్ఫర్మ్ చేసుకుంటాడు, ఖచ్చితంగా ఈ మెసేజ్ పంపించింది హ్యారిగన్ అని చెప్పేసి. అలాగా రోజులు గడుస్తూ ఉంటాయి. హీరో కూడా హ్యారిగన్ కోరిక మేరకు బాగా చదువుకుంటాడు, చక్కగా మంచి పేరు తెచ్చుకుంటాడు. మరోవైపు హీరోయిన్ తో లవ్ ట్రాక్ కూడా బాగా నడుపుతూ ఉంటాడు. బట్ ఇది చూసిన కెన్నీకి ఏంటంటే హీరో మీద కోపం పెరిగిపోయి తనని బాత్రూమ్ లో తీసుకెళ్లి అతి దారుణంగా కొడతాడు. కానీ హీరో మాత్రం కొట్టలేకపోతాడు. అలా హీరో పడిపోయడం చూసి టీచర్ ఎంతగానో బాధపడి తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంటికి పంపిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పాలో తెలియక హీరో ఏం చేస్తాడంటే హ్యారిగన్ కి మళ్ళీ ఫోన్ చేసి చెప్తాడనమాట, ఇలా నన్ను కెన్నీ ఎవడు కొట్టాడు, నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి ఆ ఫోన్ లో చెప్పి ప్రశాంతంగా పడుకుంటాడు. ఉదయాన్నే నిద్రలేసి చూస్తే హీరో ఫోన్ కి వాళ్ళ ఫ్రెండ్ మెసేజ్ పంపిస్తాడు, నిన్ను కొట్టాడు కదా కెన్నీ గాడు, వాడు చనిపోయాడని చెప్పి అంటంతో హీరోకి బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. అదేంట్రా నిన్నటిదాకా బాగానే ఉన్నాడు కదా అని చెప్పేసి వెళ్ళి చూస్తే కెన్నీ సేవన్ని బయటకు తీసుకొస్తూ ఉంటారు. హీరోకి ఏంటంటే ఒకవేళ హ్యారిగన్ చెప్పాం కదా, హ్యారిగన్ ఈ కెన్నీ గాడిని చంపేశాడని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. క్లాస్ లో కూడా అది ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అలా ఆలోచించేటప్పుడు అక్కడ ఉన్న టీచర్ ఏమంటుందంటే, నువ్వేం ఆలోచించమాకరా, వాడి చావుకి నీకు ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే వాడు మెంటల్ డిజార్డర్ వల్ల పైనుంచి దూకి కింద పడిపోయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు, వాడి చావుకి నీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి అంటంతో హీరోకి మాత్రం హ్యారిగన్ మీద డౌట్ ఉంటుంది. దాంతో సాయంత్రం ఇంటికి వచ్చేసి డైరెక్ట్ గా హ్యారిగన్ ఫోన్ కి వాయిస్ మెసేజ్ పెడతారనమాట, ఈ రోజు కెన్నీ గాడి చావుకి నీకు ఏదో సంబంధం ఉందనుకుంటున్నాను, ఎందుకంటే నిన్నే కదా నీకు ఫోన్ చేసి వాడి గురించి చెప్పింది, ఈ రోజు వాడు చనిపోయాడు, నాకెందుకో నీ మీద డౌట్ గా ఉంది, ఒకవేళ దీనికి నువ్వే కారణం అయితే తప్పకుండా నాకు మెసేజ్ చేయని చెప్పి అంటంతో కొంత సమయానికి హ్యారిగన్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. అది కూడా ఏఏఏసిసిసి అని చెప్పేసి వస్తుంది అనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, భయం వేసి వెంటనే చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత జరిగింది మొత్తం చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, చనిపోయిన హ్యారిగన్ ఎలా ఫోన్ చేస్తాడు నీకు, ఎవడో ఆ ఫోన్ హ్యాక్ చేసి నీకు మెసేజ్ పంపిస్తున్నారు, ఇంకా ముఖ్యంగా కెన్నీ చనిపోవడానికి నీకు ఎటువంటి సంబంధం లేదు, కెన్నీకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో దాని వల్ల తాను సూసైడ్ చేసుకుని చనిపోయాడు తప్ప అతని చావుకి నీకు ఎటువంటి సంబంధం లేదు, వెళ్ళి ప్రశాంతంగా చదువుకో అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో డైరెక్ట్ గా ఒక మొబైల్ షాప్ కి వెళ్ళి ఒక కొత్త ఫోన్ కొనుక్కుంటాడు. దాంట్లో లాగిన్ అవుతాడు. అంతేకాకుండా పాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేస్తాడు. కొత్త ఫోన్ తో హ్యారిగన్ కి ఫోన్ చేసి చూస్తాడు, కాకపోతే రింగ్ అవుతూ ఇదేదో బెస్ట్ అని చెప్పేసి చక్కగా స్టడీ మీద ఫోకస్ చేస్తాడు. చక్కగా మంచి మార్కులు సాధిస్తాడు. ఆ తర్వాత మంచి కాలేజీలో సీట్ సాధిస్తాడు. వాళ్ళ నాన్నగారిని వదిలేసి డైరెక్ట్ గా కాలేజ్కి వెళ్తాడు, ఎందుకంటే కాలేజీలో హాస్టల్ ఉండాలన్నమాట. దాంతో వాళ్ళ నాన్నకి బాయ్ చెప్పేసి తాను డైరెక్ట్ గా హాస్టల్కి వెళ్తాడు. హాస్టల్లో ఒక మంచి ఫ్రెండ్ తగులుతాడు అనమాట. బేసికల్ గా తాను ఏంటంటే ఒక మంచి సినిమా యాక్టర్ అవ్వాలని చెప్పేసి జీవిత లక్ష్యంతో ఉంటాడు. హీరో కూడా అతనికి సపోర్ట్ చేస్తాడు. కాలేజీలో కూడా హీరో అద్భుతంగా చదువుతాడు. మంచి ఫ్రెండ్స్ కూడా దొరుకుతారు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోకి వాళ్ళ నాన్న ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మంటాడు. ఏంటని చెప్పి వెళ్ళి చూస్తే హీరో వాళ్ళ స్కూల్లో ఒక టీచర్ ఉంది కదా, ఆవిడ చనిపోయిందనమాట. అది కూడా యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే ఒకడు బాగా తాగేసి ఈవిడ కారు అడ్డొచ్చాడు. దాంతో ఆవిడ తప్పించిపోయి యాక్సిడెంట్ చనిపోయింది. బేసికల్ గా ఆవిడకి ఫ్యూనరల్ జరిగిన తర్వాత ఆ యాక్సిడెంట్ కారణమైన వాడికి శిక్ష వేస్తారని చెప్పి చూస్తే వాడేంటంటే తాగిన మైకులో కొంచెం అటు ఇటుగా వచ్చాడని చెప్పేసి రీహాబిలిటేషన్ సెంటర్ లో తనని ట్రైనింగ్ పంపిస్తారు. దాంతో హీరోకి బాగా కోపం వచ్చేసి తన ఇంట్లో ఉన్న పాత ఫోన్ మళ్ళీ ఆన్ చేసి హ్యారిగన్ కి ఫోన్ చేసి చెప్తాడనమాట. అది వాయిస్ మెసేజ్ చెప్తాడనమాట, ఇలాగా మా టీచర్ నాకు ఎంతో సపోర్ట్ గా ఉండేది, అలాంటి ఆవిడ ఒక తాగుబోతుడు వల్ల చనిపోయింది, దయచేసి ఆ తాగుబోతుడు మాత్రం అస్సలు బతకూడదు, వాడికి శిక్ష వేయకుండా రీహాబిలిటేషన్ సెంటర్ పంపించారంట అని చెప్పేసి హీరో ఏంటంటే ఎంతో బాధగా హ్యారిగన్ చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు కాలేజీకి వెళ్తాడు. కానీ అనవసరంగా ఒకటి చావు కోరుకున్నాడని చెప్పేసి తను బాధపడుతూ ఉంటాడు. ఒకవేళ ఆ తాగుబోతుడికి ఏమైందని చెప్పేసి ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి చూస్తే వాడు నిజంగానే చనిపోయి ఉంటాడు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎలా చనిపోయాడని చెప్పి చూస్తే సూసైడ్ అని ఉంటుంది. ఆ కేసు డీల్ చేసిన పోలీస్ కి డబ్బులు ఇచ్చి అసలు ఎలా చనిపోయాడని చెప్పి చూస్తే అతను సూసైడ్ చేసుకుని మరీ చచ్చిపోయాడు. అంతేకాకుండా ఒక లెటర్ కూడా రాశాడు, అందులో ఒక పాట రాశాడని చెప్పి అనడంతో హీరో వెళ్ళి ఆ పాటను చదివి చూస్తే అది హ్యారిగన్ కి ఎంతో ఇష్టమైన పాట అనమాట. ఆ పాట చూసిన తర్వాత హీరో ఎంతగానో బాధపడతాడు. అనవసరంగా ఒక మనిషి చావు కారణం అయ్యాం, ఆల్రెడీ టీచర్ చనిపోయింది, ఆ తర్వాత ఇంకొకటి చనిపోవాలని కోరుకున్నానని చెప్పేసి దీనంతటి కారణం హ్యారిగన్ అని చెప్పేసి కారులో కూర్చొని బాధపడతాడు. ఆ మరుసటి రోజు హీరో డైరెక్ట్ గా హ్యారిగన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఇంట్లో ఉన్న సీక్రెట్ రూమ్ ఓపెన్ చేస్తాడు. బేసికల్ గా హీరో చిన్నప్పుడు ఆ రూమ్ ఓపెన్ చేస్తుంటే చేయకూడదు అన్నాడు కదా, వెళ్ళి ఆ రూమ్ ఓపెన్ చేసి చూస్తే అందులో అన్ని ఫొటోస్ ఉంటాయి అనమాట. హ్యారిగన్ వాళ్ళ అమ్మతో ఉన్నప్పుడు ఫొటోస్, అవి కూడా చిన్నప్పుడు అనమాట. సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే హీరో లాగా హ్యారిగన్ కూడా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. సో దాంతో ఒంటరివాడు అయిపోయాడు. అది కూడా బుక్స్ చూడడానికి బాగా అడిక్ట్ అయిపోయాడు. నిజం చెప్పాలంటే హీరో లాగా అనమాట. బయట వాళ్ళతో బాగా నవ్వుతూ ఉండలేడు, అలా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళతో దూరంగా ఉండలేడు. సో తానేంటంటే బుక్స్ చదువుకుంటూ నాన్నకు మాత్రం దగ్గరగా ఉంటూ ఉన్నాడని చెప్పేసి హ్యారిగన్ ఏంటంటే హీరోని తనలో తాను చూసుకొని హీరో మీద విపరీతంగా ప్రేమ పెంచుకున్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా హ్యారిగన్ సమాధి దగ్గరికి వెళ్ళి, తెలుసో తెలియకో నేను నీకు ఫోన్ చేస్తూ ఉన్నాను, నిన్ను బాగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాను, కాబట్టి ఇక మీద నీకు నేను ఫోన్ చేయను, నువ్వు మాత్రం ప్రశాంతంగా పడుకో, హ్యాపీగా రెస్ట్ తీసుకో అని చెప్పేసి అక్కడి నుంచి హీరో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇదే సీన్ ఈ సినిమా స్టార్టింగ్ లో చూసాం అనమాట. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. హీరో
హ్యారిగన్ సమాధి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక కొండ ఎడ్జ్కి వెళ్తాడు. ఆ కింద ఒక పెద్ద చెరువు ఉంటుందన్నమాట. వెంటనే హీరో ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న పాత ఐఫోన్ తీసుకొని ఆ నీళ్ళలో విసిరేస్తాడు. విసిరేసిన తర్వాత ఇంకా హ్యారిగన్ కి ఫోన్ చేయడానికి నా దగ్గర ఎటువంటి ఫోన్ లేదు, ఎందుకంటే ఆ ఫోన్ తో ఫోన్ చేస్తేనే హ్యారిగన్ కి రీచ్ అవుతుందని చెప్పేసి ఆ ఫోన్ ని నీళ్ళలో పడేశాడు. నువ్వు ప్రశాంతంగా పడుకో హ్యారిగన్ అని చెప్పేసి హీరో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి, ఈ సినిమా మీకు కనెక్ట్ అయిందో లేదో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.